హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడలేదు ఫ్రెండ్స్. ఎనీవే, మనకు ఇప్పుడే వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే మనకి బిగ్ అప్డేట్ రావడం జరిగింది. లెట్స్ స్టార్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే మనకు ముందుగా వచ్చే అంశం ఏంటంటే రైతు బంధు. ఎక్కడ చూసినా రైతులు చూసినా ఇప్పటికే రుణమాఫీ కాని రైతులు అయితే చాలామంది ఉన్నారు. ఒక 50% 60% అయితే రుణమాఫీ కాని రైతులు ఉన్నారు. అలానే చాలామంది ఇప్పటికీ వడ్ల కొనుగోలు అయితే జరుగుతున్నాయి, కానీ చాలామంది ప్రైవేట్లో అమ్ముకోవడం జరుగుతుంది. అలానే ఇది దళారీల చేతిల్లో ఇప్పటికే మోసపోయిన రైతులైతే ఈ పాటి కొంత మేరకైతే వెసులుబాటు కలిగినట్టు మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ధాన్యాన్ని అయితే సరైన రూపంలో కొని సకాలంలో డబ్బులు చెల్లిస్తే వీళ్ళకైతే అప్పులు కావచ్చు, ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్స్ కావచ్చు, ఇప్పుడు చూసుకుంటే మనం పెళ్ళిళ్ళ సీజన్స్ కూడా కావచ్చు, రైతులకు ఏ విధంగా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకైతే డబ్బులు ఆపకుండా వేయాలని చెప్పేసి అందరు ప్రజా సంఘాలు కావచ్చు, ఇక్కడ నేతలు కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అలానే రైతులు కూడా కావచ్చు, వాళ్ళు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ డబ్బులు ఆపకుండా వేయడం అయితే కంపల్సరీ ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలానే ఈ రైతు భరోసా ఇప్పటికీ మనకు వచ్చేసి ఈ నెల చివరి ఆఖరి వరకు వేస్తామని చెప్తున్న ఈ ప్రభుత్వం అయితే ఎవరికి వేస్తుంది, ఎలా వేస్తుంది, ఒక విడత వేస్తుందా, 2 విడతలు వేస్తుందా, లేకపోతే ఈ యాసంగి వదిలేసి ఈ నెక్స్ట్ వర్షాకాలం సీజన్కి వేస్తుందా అనేది అయితే చాలామందికి అయితే అపోహాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే ఒక డిక్లరేషన్కి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది అయితే రైతులు విసిగి చెందిపోయారు. కాబట్టి రైతు భరోసాన వేసి వాళ్ళ కొద్దిగా వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ప్రజా సంఘాలు అయితే కోరడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూద్దాం ఎంతవరకు ఈ రైతు బంధు అనే అమౌంట్ను రైతు భరోసాకు మార్చిన ప్రభుత్వం అయితే 7,500 చొప్పున 2 పంటలకు వేయబోతుందా, లేకపోతే ఒకటే పంటకు వేయబోతుందా, పూర్తి వివరాలు అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పగలను ఫ్రెండ్స్. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే 10 మందికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్. ఒక లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.